మహిళల పట్ల కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్నం చేసిన సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అనంతరం మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంత్ కిషన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవేశపెట్టిన పథకాలు ఏదైతే అమలు చేసిన పథకాలు ఉన్నాయో ఓర్వలేక చూడలేక ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్ నడుస్తున్నది. ఏ ప్రయాణికుని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ఇక్కడ నుంచి తెలంగాణ బస్సు ఎక్కడి వరకు పోతే అక్కడ వరకు మహిళలకు ఉచితం చేసింది. అటువంటి ఉచిత బస్సు పెట్టిన మహిళల మీద ఈరోజు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసి సభ్య సమాజానికి మహిళను కించపరిచే విధంగా మహిళలు ఉల్లిగడ్డలు కోసుకుంటూ బస్ ఎక్కమన్నాడు. మహిళలు అందరూ డ్యాన్స్ చేసామన్నారు, బస్సులను కూర్చొని డ్యాన్స్ చేసామన్నారు. మళ్ళీ మీ మహిళలు కూడా ఎట్లా డ్యాన్స్ చేస్తారని అడుగుతున్నాం మేము. కాబట్టి దయచేసి ఈ మాటలు అన్నీ వెనక్కి తీసుకోవాలి. బహిరంగ పరంగా ఈరోజు కేటీఆర్ గారు అందరి ముందు క్షమాపణ కోరాలి. మహిళలకు పెన్షన్స్ కానీ, గృహలక్ష్మి కానీ, గృహ స్కీమ్ కానీ, గ్యాస్ కానీ, కరెంట్ బిల్ కానీ ఏదైనా మహిళలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వలేని విధంగా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటము, అసభ్య మాటలు అనడము. అంటే మహిళ ఈరోజు ఇంట్లో అన్ని పనులు చేసి పెడితేనే మీ ఇంట్లో మీ అమ్మ కానీ, చెల్లి కానీ, భార్య కానీ అందరినీ మీరు కూడా అట్లనే తిడతారా? ఏ మహిళను కూడా మీరు దూషించి తిట్టడము మంచి పద్ధతి కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.